హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం అండి, ప్రభు దినం. దేవుని మందిరాలకు వెళ్ళాలి. తెలుసా? తెలుసండి, కానీ ఎక్కడ అంటున్నారా? లేదు లేదు లేదు, కరెక్ట్గా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించి చూడండి. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనేది, ప్రభువును ఘనపరిచిన వారు దేవుని చేత ఘనపరుస్తున్నారు అన్నది అనుభవపూర్వకంగా మీరు ఎరుగుతారు. మందిరాలకు వెళ్ళకముందు చిన్న వాక్య ధ్యానం చేద్దాం, చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ప్రతి ఆదివారము ప్రభు దినముగా సమాజముగా కూడి నిన్ను ఆరాధించుటకు, నీ మందిరములో చేరి నిన్ను స్తుతించుటకు, నీ అందు ఆనందించుటకు, నీ దీవెనలు పొందుటకు నీ బిడ్డలమైన మాకు ఆశ దయచేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మందిరంలోనే ఉన్నాడండి దేవుడు, ఇంట్లో లేడా? ఎక్కడైనా ఉన్నాడు కదా, అన్ని చోట్ల ఉంటాడు కదా మన ప్రభు. అన్ని సరిపెట్టుకోవద్దండి. ఒక ప్రతిష్ఠించబడిన స్థలము, ప్రత్యేకపరచబడిన స్థలము దేవుని ఆలయము. దేవుని ఆలయము దేవుణ్ణి కూర్చోబెడతానికి కాదు, కానీ మనం కూర్చొని దేవుని సన్నిధిని అనుభవించడానికి, మనం అక్కడ ఇద్దరు ముగ్గురుగా చేరినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటాడని విశ్వసించి మన విన్నపములను ఆయనకు తెలియచేయటానికి. అసలు దేవుని మందిరం కట్టాలి అనే ఆశ దావీదుకు వచ్చిందండి. రాజు అయిన తర్వాత దేవదారు మ్రాడులతో కట్టబడిన చక్కటి భవంతిలో ఉండి, అప్పటికి ప్రత్యక్షపు గుడారం డేరాల మధ్యలోనే ఉంది. నా దేవుని మందిరము ఇంకా సన్నిధి ఇంకా డేరాల మధ్యలో ఉంది, నేనైతే దేవదారు మ్రాడులతో కట్టబడిన ఇంత చక్కటి కట్టడంలో ఉన్నాను. నా దేవునికి నేను ఒక మందిరం కట్టాలి, ఆయనకి ఒక మందిర స్థలాన్ని చూడాలి, అంతవరకు నా కంటికి నిద్ర రానివ్వను, నేను మంచం ఎక్కడ నిబంధన చేసుకున్నాడు. ఆ విషయాన్ని ఆ రోజు ఆ ప్రవక్తతో చెప్పినప్పుడు, నువ్వు కట్టునారా, మంచి ఆలోచన వచ్చింది అన్నాడు. కానీ వెంటనే ప్రభు మళ్ళీ తన సేవకునితో చెప్పాడు, నీ చేతులు రక్తం చిందించినవి కనుక నువ్వు మందిరం కట్టకూడదు, కానీ నీ కుమారుడు కడతాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందుకు దావీదు అలగలేదు, కోపగించుకోలేదు. సరే కట్టుకోమని అయితే అనలేదు, కానీ తనకు మందిరం మీద ఉన్న మక్కువను బట్టి, దేవుని సన్నిధి మీద ఉన్న మక్కువను బట్టి ఎంతో వెండి, బంగారము, వెలగల రాళ్ళు ఎన్నో అన్ని పోగు చేసి పెట్టాడు. ఈవెన్ వర్ణాను కళ్ళెము కూడా ఊరకిస్తానంటే, ఊరకొచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వటం కాదు, నేను వెల చెల్లించి ఇస్తానని చెప్పి దాన్ని వెల చెల్లించి మొరియా పర్వతం మీద ఆ యొక్క వర్ణాను కళ్ళెము ఎక్కడైతే ఇస్సాకును అబ్రహాము బలివ్వాలనుకున్నాడో ఆ పర్వతమే, అక్కడ ఆ మందిర స్థలాన్ని కూడా సిద్ధపరిచాడు. దావీదు తర్వాత వచ్చిన సొలొమోను తన తండ్రి మనోభీష్టాన్ని, తండ్రి చెప్పిన మాటను విని, తను ఎంతో అధికారము, ఎంతో ధనము ఎన్నో ఉన్నప్పటికీ దేవుని మందిరం కట్టాలనే ఆశతో ఎంతో అద్భుతంగా ఆ మందిరాన్ని కట్టి ముగించడం జరిగింది. నిజంగా మందిరాలు కట్టాలి అనే ఆశ ఈ రోజున బహు తక్కువ మందికి ఉంది, అందులో నేను ఒకండి. ప్రభు వచ్చేస్తాడు, మందిరాలు ఎందుకులే అనుకుంటున్నాం, కానీ మందిరం ప్రాముఖ్యమైందండి. ఓ చిన్న మందిరం మాకు ఉంది చెన్నైలో. పెద్ద పెద్ద మందిరాలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన మందిరంలోనికి రావాలి అనేది కాదు, కానీ దేవుని కనుదృష్టి ఉన్న స్థలముగా, ప్రతిష్ఠించబడిన స్థలముగా ఒక మందిరం మనకి అత్యవసరం. విశ్వాసులందరూ సమాజంగా కూడటానికి, ఒకరినొకరు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు పురికొల్పుకున్నట్లుగా, ఒకరికొరకొకరు ప్రార్థించినట్లుగా, మరి ముఖ్యంగా దేశము కొరకు ప్రార్థించినట్లుగా మందిరం అవసరమైంది. మందిరాన్ని కట్టి ముగించిన తర్వాత సొలొమోను, ఏమనుకుంటున్నారు మీరు సొలొమోను గురించి? ఆయన ఏదో వృద్ధాప్యంలో పడిపోయాడు కాబట్టి, చాలామంది భార్యలు ఉన్నారు కాబట్టి ఆ సమయంలో తను మొదటి నుంచి అట్టస్థితిలో ఉన్నాడు అనుకుంటున్నారేమో. కాదండి, తను చిన్నప్పుడే దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని జ్ఞానం కొరకు అడిగాడు, దేవుని దర్శనాన్ని పొందాడు, దేవుని అభిషేకాన్ని పొందాడు.
దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి అన్ని విధాలుగా చక్కటి పరిపాలన అందించాడు. చుట్టుపక్కల దేశాలన్నీ ఆశ్చర్యపోనట్లుగా తన రాజ్యాన్ని, తన పనివారిని, తన యొక్క కట్టిన మందిరాన్ని ప్రబలమయ్యేటట్టు చేశాడు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మందిరం చూడటానికి, సొలొమోను యొక్క రాజభవనాన్ని చూడటానికి, అక్కడ ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి వచ్చేవారు. అయితే అంత బిజీగా అతడు ఉన్నప్పటికీ ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చాడండి. సొలొమోను ప్రార్థనాపరుడు. ప్రార్థనతోనే మనం ఏదైనా చేయగలం. మందిరం కట్టాడంటే మనం ఆషామాషాగా అనుకోవద్దు. దేవుడు కోరుకున్న వ్యక్తి దేవుడు కోరిన పని చేయటం ఎక్కడండి ఈ రోజున? దేవుడు నన్ను సేవకు కోరుకున్నాడు అంటున్నారు, సేవకు రావటం లేదు. దేవుడు ఇది నన్ను చేయమంటున్నాడు అంటున్నారు, నాకు విశ్వాసం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఏదేదో చెప్తున్నారు. కానీ సొలొమోను అంతా చేసి అన్నిటికంటే ముఖ్యంగా అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిష్ట రోజున చేసిన ప్రార్థన మీరు చూస్తే దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 6వ వచనం 12వ వచనంలో ఇశ్రాయేలీయులందరూ సమాజంగా కూడి చూచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. అలాగే 13వ అధ్యాయం చివరి భాగంలో సమాజంగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. మోకాళ్ళుని ప్రార్థించాడు, చేతులెత్తి ప్రార్థన చేశాడు, చేతులు చాచి ప్రార్థన చేశాడు. 17వ వచనంలో ఇశ్రాయేలు దేవా, నీవు నీ సేవకుడైన దావీదుకు సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశములు మహాకాశములు నిన్ను మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. అయ్యా, నీకోసం మందిరం కట్టడం అనేది నా వల్ల కాదు. మహాకాశాలు పట్టజాలని నీకు అప్పుడే అద్భుతమైన మందిరం అది. కానీ అంటున్నాడు, ఈ చిన్న మందిరం నేను ఏదో పెద్ద పని చేశాను దేవుని కోసం చెప్పుకుంటామంటే చిన్న చేసి. కానీ దావీదులో ఉన్న దీనత్వం చూడండి. మా నాన్న తండ్రి యొక్క మనోభీష్టం, ఆయన యొక్క చిత్తం, ఆయన దయ వలన నేను ఈ స్థాయికి వచ్చాను. ఆయన చెప్పినట్టుగా ఇదిగో ఆయనను మాట ఇచ్చిన ప్రకారంగా నేను కట్టడానికి పూనుకున్నాను. కానీ మహాకాశాలు పట్టజాలని నీకు ఈ మందిరము ఏ పాటిది? అయితే ఈ స్థలంలో ప్రార్థన చేసుకోవడానికి కడుతున్నాం. దేవా, నీ సేవకుడు నీ సన్నిధిలో చేయు ప్రార్థన విన్నపములందు లక్ష్యముంచి నీ సేవకులు చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ తట్టు తిరిగి చేయు విన్నపములు వినుటకై నీ నామము ఇచ్చట ఉంచదని నీవు సెలవిచ్చిన ఈ మందిరం మీద నీ కనుదృష్టిని రాత్రి మగళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ ఇశ్రాయేలులోను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలు నీవు ఆలకించుము. అబ్బా, ఈ అధ్యాయం అంతా చదవండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఏ విషయాల కొరకు ప్రార్థిస్తే ఆ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. శత్రువుల చేతుల్లో ఓడిపోయినప్పుడు, వాన కురియనప్పుడు, కరువు కలిగినప్పుడు, తెగులు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఈ మందిరం తట్టు చేతులెత్తి చాపి విన్నపములు ప్రార్థనలు చేస్తే ఆలకించయ్యా. రోగాలు వచ్చినప్పుడు, నొప్పి కలిగినప్పుడు, దేవా నీవొక్కడివే మానవుల హృదయాలను ఎరిగిన వాడివి, మా మొరలు ఆలకించేవాడివి, మాకు జవాబిచ్చేవాడివి. కాబట్టి ఎప్పుడెప్పుడైతే మేము తప్పు చేశామో అప్పుడు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషము చేసితిమని నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మా ప్రార్థనకు జవాబు దయచి
నేను కట్టించిన ఈ మందిరం మీద మనసు తిప్పి విన్ను నాయన. నీ జనుల పాపాలు క్షమించు. ఇవన్నీ పెద్ద ప్రార్థన అయిపోయిన తర్వాత 7వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలులు ఇతర బలులు దహించను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు చూస్తామండి. మన ప్రార్థన ఆలకించాడన్నది ఆయన తన తేజస్సుతో మనల్ని నింపటం ద్వారా మందిరములో దేవుని సన్నిధిని అనుభవిస్తాం. సొలొమోను ప్రార్థించిన తర్వాత అక్కడ అగ్ని రాచుకుంది. అవునండి, ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని రాచుకుంటుంది. మనం ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో సంఘంలో ఒకరు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు సంఘమంతా ప్రార్థించడం జరుగుతుంది. తేజస్సుతో మందిరము నిండిపోయింది. అక్కడ ఆ యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని ఆయనను ఆరాధించి స్తుతించిరి. హల్లెలూయా. ఎందుకంటే మందిరానికి వెళ్ళేది కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు, శత్రువుల చేతుల్లో ఓడిపోయినప్పుడు, కరువులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, రాత్రింబగళ్ళు ఆయన కనుదృష్టి ఉన్న ఆయన మందిరంలో మనం మొరపెడితే తన ఆలయంలో నుండి మనకు ఆయన జవాబిస్తాడని, ఆలయంలో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడని అనేక స్థలాల్లో మనం చదువుతున్నాం. అంతేకాదు, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయండి. ఆది సంఘములో వారందరూ ఏకమనసుతో ఏకాత్మతో ప్రార్థించినప్పుడు భూమి తల్లకిందులు చేసేవాళ్ళు వచ్చారని, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరగడం చూసి చుట్టూన వారు చెప్పుకున్నారు. దేవుని సేవకులు బలంగా దేవుని వాక్యాన్ని అందించగలిగారు. ఈరోజు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనం ఎరగటం లేదు. మందిరానికి వెళ్ళి కూడా అలవాటుగా వెళ్ళి వచ్చేస్తున్నాం, ఆచారంగా ఆచరించి వచ్చేస్తున్నాం. కొన్ని మందిరాల్లో ఒట్టి పాటలు, కొన్ని మందిరాల్లో ఒట్టి ప్రసంగాలు, కొన్ని మందిరాల్లో ప్రార్థన చేయట్లేదే. ఆదివారం కూడా ఉపవాస ప్రార్థన కంటే భారంగా మనం మన హృదయాలను కొద్దిసేపైనా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. అందుకు మనం దేవుని మందిరాలకు వెళ్ళాలి. 2-3 ఏకీవించినప్పుడు దేవుని సన్నిధి బలంగా ఉంటుంది. మన ప్రార్థనకు తప్పక జవాబు వస్తుంది. సాకులు చెప్పకుండా కుటుంబంతో పాటు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళండి. మీ విన్నపములను, మీ అవసరతలను, మీకు చేసిన మేళ్లను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీ ప్రార్థన విన్నపములను, మీ బాధలను ప్రభుతో చెప్పుకోరండి. ఆయన కనుదృష్టి ఆయన మందిరంలో ఉంది కనుక, ఆయన చెవియొగ్గి మన ప్రార్థన ఆలకిస్తున్నాడు కనుక మనం అద్భుతమైన ఆశీర్వాదంతో, స్వస్థతతో, దేవుడిచ్చే విడుదలతో తిరిగి మందిరంలో నుండి బయటకు వచ్చి ఆయన సాక్షులుగా ఉండగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరం అని చెప్పుచు మేము ముగించుకోక మందిరములో నీ సన్నిధిలో కూడి వచ్చినప్పుడు మా బాధలు, మా కష్టములు, మా అవసరతలు చెప్పుకొనుటకు ప్రార్థనతో నీ మందిరమును నింపిన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నావు కదా. సొలొమోను ప్రార్థించినప్పుడు తేజస్సు మందిరములో నిండినట్టు ఈనాటి మాలయాలలో తండ్రి సంఘమంతా మేము ప్రార్థిస్తుండగానే పరిశుద్ధాత్మ సన్నిధిని మేము అనుభవించుటకు, ఆత్మకార్యాలు జరుగుటకు, మా కొరతలన్నీ తీరుటకు, మా రోగములన్నింటి నుంచి స్వస్థత పొందుటకు, దిగులు, చింత, బాధ, నొప్పి, వేదన వంటి మమ్మను కృంగదీసే వాటి నుండి విడిపించబడి నీ ఆదరణ, నీ 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 ప్రేమ, నీ శక్తిని పుంజుకున్నట్లుగా సహాయం చేయమని, ప్రతి మందిరంలో నీ సన్నిధిని గ్రహించి నీ బిడ్డలను దీవించమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మందిరానికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిని అనుభవించండి, ప్రభుదినం అని ఘనపరచండి. మీ ప్రార్థన వసతుల భారాలు ఉంటే 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ప్రోచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధన మీకు లింక్ ఇస్తున్నాం. మీరు కూడా మీ చర్చెస్ ముగించుకొని వచ్చిన తర్వాత లేక మీకు అనుకూలమైన సమయంలో యూట్యూబ్లో ఉంటుంది కనుక ప్రతి సండే కల్వరి చర్చ్ చెన్నైలో ఇవ్వబడుతున్న సందేశాలు కూడా ఆలకించి మరింతగా ఆధ్యాత్మికంగా బలపడండి. 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైంది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.